అంటే 10కి ఇవ్వాలి కదా. 10కి ఫోన్ ఇది కదా. వెనకాల ముందర పోతే వెనకాల బాబా నాన్న భాష మన ఇద్దరం అందరం ఫోటో పూజతో స్టార్ట్, సరస్వతి పూజతో స్టార్ట్ అయింది మన ప్రోగ్రామ్. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. చేదురా కొంచెం ఇలా సైడ్ చూడు ఫేస్ ఒక వీడియో అయిన తర్వాత దీని వీడియో అనేది లోపల ఉన్నాయి చక్రవర్తి అసలు చక్రవర్తి కెమెరా లేదు ముందుకి మాటలు వస్తాయి దాంట్లో మాట్లాడాలి. అలాగే ఉందండి. ముద్దురా అంజీ వస్తే కొద్ది వెహికల్ పంపించవచ్చు. ఏమన్నా కరెక్ట్గానే ఎట్లా మరి మళ్ళా మార్కర్
ఎల్లో పేపర్ ఉంటే క్లోజ్ తెప్పించుకొని దాని మీద బ్లాక్ దిక్కు అయిపోయారు రెండుగా ఎల్లో పేపర్ మీద రౌండ్ పోగొట్టేది ఓకే సంవత్సరం చేసాం రండి పైతారు గోపాల్ షేర్ తీసుకోండి ఐఎమ్ గోపాల్ ఐఎమ్ దాదాపు వెంకటేష్ నాగరంగయ్య బాబా ఫక్రుద్దీన్ సమీ క్యాంప్ పైకి పెట్టు కనపడలా రెడ్డి వెంకటరమణ ఎవరు రాలేదురా ఇక్కడ చెప్పాలా ఎవరు రాలేదు గోపాల్ పెట్టుకోండి కెమెరా ఓకే రైట్ ఓకేనా కన్ను కొట్టుకునేవా నోట్లో పెట్టుకున్నా పైకి రావంజనేయుల కంటే బాగుపడి ఆ పండుగ అక్కడ కూడా పాప ఉంటుందా ఫోటోగ్రాఫర్ తెలుసు బట్ కాదే ఎస్టాబ్లిష్ చేయట్లేదు జనసేన టౌన్ ఇన్ఛార్జ్ సరే సరే ఏంద్రా తినేదే కదరా అది అట్లా పోతానండి స్లోగా పోతాను చెప్పండి రా ఊరికి వస్తున్నారు అవునా కరెక్ట్ పని చెప్పినాను రాజర్ గారు కరెక్ట్ పని రా పడేస్తాడు బాగా చూడండి చిన్న
ముందు రాని దీనికి బాధ వడ్డీపల్లి నుంచి ఇప్పుడే వచ్చినాడు పాపం అందుకని బాగా రాబా మధు నమ్మకం పెట్టుకున్నారు స్పాన్సర్ చేసిన రావాలి ఖరాబ్ ఉందా నాది ఇంకా ఉంది ఏమి రాకుండా అదే పోతుంది రఫాని పోతుంది పదగాడు ఏమిటి గుంపులు అసలు ఎందుకు వచ్చారు ఒక ఫోటోలో కానీ ఒక దాంట్లో కానీ నేను ఉండాలని ఎక్కడ కానీ పేరు లేవడం సార్ ఎత్తు దగ్గర ఉన్నాయి సార్ చూడండి మేడం ఏమైనా వస్తువులు కావాలి మేడం ఇది ఎక్కేటప్పుడు ఓకే జయచమ్మన్నారు అబ్బా 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 మెల్లగా సార్ మెల్లగా రండి అవతల ఊరు పట్టుకోండిరా వా రేపు బ్రహ్మాండమైన యాక్టింగ్ పొలంకి తెలుసురా నాకు పొలంకి రండి సార్
లేదు సార్ బాగున్నారు సార్ అంటే పేరు కరెక్ట్గా అడుగుతా చెప్పలేదు నా పేరేమంటే చెప్పలేదు సార్ 8th క్లాస్ అవును చూసరే అన్నది అట్లా ఉంది ఇక్కడ ఆరతి అండి ఆరతి చేతి దాపండి రా మేడానికంట ఫోన్ నంబర్ పూలు వేసి ముక్కొని పోండి పెట్టావా క్యాష్ తీసుకున్నా చేస్తారా తీసుకున్నా వీడియో మైక్ తీసుకోండి హలో దయచేసి అందరూ ఆరతి తీసుకోండి ఆరతి తీసుకున్న వాళ్ళు దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళండి ఆరతి తీసుకున్న వాళ్ళు దయచేసి లోపలికి వెళ్ళవలసిందిగా కోవడమైనది ఆర్డర్ తీసుకున్న వాళ్ళు దయచేసి లోపలికి వెళ్ళవలసిందిగా కోవడమైనది సరే మళ్ళీ లోపల అయితే చూద్దామంటే వీడియో ఏం చేస్తుంది అనుకుంటాను ఉన్నారు రావాడు ఇంటెన్స్ గారు వస్తున్నారు రైడ్ ఉన్నాడు చెప్తుంది
నేను ఇక్కడ ఉన్నానే రెడ్ డ్రెస్ రాజీ బాబు రా ఇట్లా ఒక్క నిమిషం షూట్ చేసుకుంటున్నాం రామ్ ఇక్కడే ఓకే హలో ఈ నెంబర్ వీళ్ళు అమౌంట్ పని చేయలేదు పని చేయలేదు సార్ నీళ్ళకి వేసాను సార్ సార్ తీసాను మొత్తం సార్ ఉన్నదా సార్ కదా ఇంకా బయట అవుట్ సైడ్ ఎవరు ఉంటారా
ఏరా పిల్లల గ్రూప్లో కూర్చున్నావు? బ్రహ్మయ్య గారు కూడా కూర్చోబెట్టాలి ముందర, సరిపోతారు కలిసిపోతాడు కదా. మధు చెల్లు మళ్ళా పైకి లేండి. చేయగలుగుతా పనిచేస్తున్నాను, అనంతపురంలో ఉంటాను. బ్రాంచ్ మల్టీ సెగ్మెంట్ దెన్ భాస్కరాచార్య వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. భాస్కరాచార్య ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ప్రార్థనా గీతం పాడతాడు. ಶರಣು ನಿನಗೆ ಶರಣು ವಿನಾಯಕ, ಶರಣು ನಿನಗೆ ಶರಣು ವಿನಾಯಕ, ವಿನಾಯಕ ವಿದ್ಯಾದಾಯಕ ದೇವ, ಶರಣು ನಿನಗೆ ಶರಣು ವಿನಾಯಕ, ಶರಣು ನಿನಗೆ ಶರಣು ವಿನಾಯಕ. ಪಾಶಾಂಕುಶಧರ ಮೂಷಿಕ ವಾಹನ, ಸರ್ಪಾಲಂಕೃತನೇ ಗಜಾನನ, ಪಾಶಾಂಕುಶಧರ ಮೂಷಿಕ ವಾಹನ, ಸರ್ಪಾಲಂಕೃತನೇ ಗಜಾನನ. ಆದಿಪೂಜಿತ ನೀನು ವೇದವತಿತ ನೀನು, ಆದಿಪೂಜಿತ ನೀನು ವೇದವತಿತ ನೀನು, ಮೋದಕ ಪ್ರಿಯ ನೀನು ಗಣಾಧಿಪ, ಶರಣು ನಿನಗೆ ಶರಣು ವಿನಾಯಕ. ಗಿರಿಜಾಸುತನುಗೆ ಗರಿಕೆಯ ಸಲ್ಲಿಸುವೆ, ಗಿರಿಜಾಸುತನುಗೆ ಗರಿಕೆಯ ಸಲ್ಲಿಸುವೆ, ಪರಿಹರಿಸೋ ಪಾಪ ಗಣಾಧಿಪ, ಪರಿಹರಿಸೋ ಪಾಪ ಗಣಾಧಿಪ. ರಕ್ತವರ್ಣನು ನೀನು ಲಂಬೋದರ ನೀನು, ರಕ್ತವರ್ಣನು ನೀನು ಲಂಬೋದರ ನೀನು, ರಕ್ಷಿಸು ಕಾಪಾಡು ಗಣನಾಯಕ. ಶರಣು ನಿನಗೆ ಶರಣು ವಿನಾಯಕ, ಶರಣು ನಿನಗೆ ಶರಣು ವಿನಾಯಕ. ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರಃ, ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಗುರುವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ, ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ దక్షిణామూర్తయే నమః, దక్షిణామూర్తయే నమః. ఓం గురుభ్యో నమః. ఇక్కడికి వచ్చేసిన గురువులందరికీ పేరు పేరున ధన్యవాదం. మీ పాదాభివందనం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు సార్ చూస్తున్నాను. అదే చెప్పాను నేను, చెప్తే మన దగ్గరే పెరిగి నమస్తే సార్. మా వెంకటరామరెడ్డి సార్ని
వేదిక మీద ఆహ్వానించాము. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ బ్యాచ్ నేను చెప్తాను. Hello. Good morning to everyone. Please, righteous కూర్చోండి. Welcome you all today. We are very happy to see you for get together program here. Thank you very much for all joining us here. So we heartily welcome our respected principal, teachers, and our beloved friends who have joined here. Now we request our retired principal, Dr. Venkatram Reddy sir, for his value address. నాగా పగరా విద్యార్థులు ఈరోజు ఎంతో శుభదినం. ఏమంటే నేను ప్రత్యేకంగా ఈ స్కూల్లోకి హెడ్మాస్టర్గా వచ్చిన రోజునే ఒక పరమ గురువు అయిన మాస్టర్ ఈకే గారిని దర్శించడం జరిగింది. ఆయన కూడా మొదట ఉపాధ్యాయుడు అంటే లెక్చరర్గా తెలుగు లెక్చరర్ పనిచేశాడు. మళ్ళీ ఆధ్యాత్మికంలో ఎంతో గొప్ప ఉన్నతిని సాధించిన ఆయన. అదే గురు పూజలు కూడా ఇప్పుడు ఆర్వి కళ్యాణ మండపంలో ఆయన గురు పూజలు చెత్త జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ అవి కూడా ఉండడం గొప్ప. నేను అందులో ఈ స్కూల్లోనే రిటైర్డ్ కావడము, మీరు కూడా పిల్లలు బ్యాచ్ని ఈ స్కూల్లో 10th క్లాస్ బ్యాచ్ని నేను సబ్జెక్ట్ ఇచ్చి పంపించడము జరిగింది. అందుకే ఇదేదో మంచి కూడిక. మీ ఏమంటే ఒకటి మీరంతా కూడా బాగా మార్పు చెందినట్టు ఎన్నో ఉద్యోగాల్లో వివిధ సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు మీరు. ఇప్పుడు మేమేమో రిటైర్డ్ ఇంటికాడ ఉన్నాము. ఇటువంటి వారిని ఈరోజు నేను కలవడము, మిమ్మల్ని చూడడము చాలా సంతోషమైంది. ఏమంటే ఒకటి మనము జీవితంలో విద్యాలయాల్లో ప్రవేశించి చదువును అభ్యసిస్తాము. ఆ చదువు మన ఉన్నత స్థితికి చేస్తాము. అందుకే దానికి సరైన కార్యక్రమాలు చేపట్టినప్పుడే ఉన్నత స్థితికి చేరుతామని మన గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఆ విధంగా అందరూ కూడా మీరు ఇప్పుడు బాగా అన్ని విధాలా తెలుసుకునే దానికి సెల్ ఫోన్లలో అన్ని యాప్ల్లో అన్ని రకాలు ఉన్నాయి. మాకంటే కూడా మీకు ఎక్కువ తెలిసింటుంది అనుకుంటాడా. ఇప్పుడు మేము ఎట్లుందంటే పిల్లలు వాళ్ళు సెల్ ఫోన్లో వాళ్ళకి తెలిసినంత మాకు తెలియడం, అవి చూడడం కూడా ఎందుకో చాలా కష్టంగా ఉంది. అవి ఇప్పుడు అవగాహన చేసుకోవడానికి ఈ వయసులో అంత కష్టంగా ఉంది. కాబట్టి అవి చేసుకునే దానికంటే ఊరుకుండేది మేలు రానైనా అనిపిస్తుంది నేను. అందుకే మీరు ఈ ప్రపంచం అంతా చుట్టూ వచ్చేటట్టు మీకు జ్ఞానం ఇచ్చే విధానం ఉంది. ఇప్పుడు యాప్లోను లైఫ్లో ఆన్లైన్లో ఏమి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఏమి ఈ స్కూల్లోకి పోయి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇంట్లో కూర్చొని ఈ యాప్లు చూసుకుంటే నేర్చుకోవడం మంచిదని అంటాడు. అయితే అది మంచిదే, కానీ ఏదైనా సరే ఏమైనా ఒక గురువు అనేది అది పెద్ద గొప్ప స్థానం, గురువు స్థానం అనేది. ఆ గురు స్థానాన్ని మనం ఏదో చెప్తాను ఏమంటే గురువు ఎందుకు గూగుల్ ఎందుకు అనకుండా ఆ గురుస్థానాన్ని గౌరవిస్తూ మనం దాని ప్రకారం మన గురువు ఉండాలి. ఏదైనా ప్రతి మన శాస్త్రాల్లో కూడా చెప్పేదని గురువు ముఖంగా ఉండాలనేది ఆ విధంగా నేర్చుకున్నట్టే మనం రేఖలయుడు, అర్జునుడు వీళ్ళందరి ఉదాహరణలు మనం వింటున్నాము. కాబట్టి మీరంతా కూడా గురువులు ఎవరు ఆ గురువులను మరవకుండా వాళ్ళను మీరు స్మరిస్తూ మీ యొక్క విధానంలో మీరు వెళితే మనం ఉన్నతి సాధించాలని వీలైంది అని నేను భావిస్తున్నానమ్మా. మీరంతా కూడా మిమ్మల్ని ఈ పొద్దు శుభదినమే, నాకు చాలా సంతోషం దినం.
కాబట్టి సంతోషంగా మీ అందరికీ నా ఆశీర్వాదాలు. మీరంతా కూడా ఉన్నతిని సాధించాలని నేను కోరుకుంటున్నాను. సుధాకర్ రావు గారు ప్రధానోపాధ్యాయులు అంటే సాధారణంగా ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ జాబ్. ప్రతి టీచర్కు దిశానిర్దేశం చేస్తూ పిల్లలకు సరైన విధానంగా విద్యాబోధనలు, ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, దాని విధంగా పిల్లలకు ఏవేవి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఆ విధానంలో అరేంజ్ చేసుకుంటూ అందరికీ సంపాలనలో చేసే క్లిష్టమైన పొజిషన్ అని చెప్పొచ్చు మనం. సో ఇప్పుడంటే అందరూ చెప్తున్నారు టెక్నాలజీ పెరిగింది, సాంకేతిక చాలా డెవలప్ అయిందని. టెక్నాలజీ అప్డేట్ అయింది తప్ప సాంకేతికంగా ఇంతకుముందు ఏన్షియంట్ టైంలోనే వాడేవాళ్ళం. బట్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరూ చెప్పడం ఏమంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యింది అని చెప్తున్నారు. కానీ మనం ఎప్పటికీ గౌరవించుకోవాల్సింది మన టీచర్స్ను, మన ప్రధానోపాధ్యాయులు. కానీ ఇందులో క్లిష్టమైనది ప్రధానోపాధ్యాయుల పొజిషన్. సో మనం ప్రస్తుతం మన సుధాకర్ రావు గారిని 4 విషయాలు మనం ఆయన దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆచార్య. సభకు నమస్కారం. ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు త్రిబుల్ఎస్ ఎంఆర్ఎం స్కూల్ హెడ్ మాస్టర్ సూనారెడ్డి గారికి, అదేవిధంగా బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎంబి నట్రాజ్ సార్ గారికి, ఈ పాఠశాల విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు వెంకటరామరెడ్డి సార్ గారికి, నట్రాజ్ సార్ గారికి, విఎల్ నర్సయ్య గారికి, మరియు అనసూయ మేడం గారికి, ఉమా మేడం గారికి, మరి నాగరాజ్ సార్ గారికి, రంగయ్య సార్ గారికి, ఇచ్చేటువంటి పూర్వ విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక భావోద్వేగమైనటువంటి కలయిక. ఆఫ్టర్ 23 years, మేబీ 25 years తర్వాత కలుసుకున్నటువంటి అపూర్వ సమ్మేళనం. మనకి తెలియకుండానే మన మిత్రులు, మనం 25 ఏళ్ళ క్రితం కొంతమంది చూడని వాళ్ళని ఈరోజు చూసి ఒక భావోద్వేగం గురై అప్పుడు ఉన్నటువంటి మెమరీస్, అప్పుడు ఉన్నటువంటి మనము ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్నటువంటి క్షణాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ మరొకసారి రీయూనియన్ కావడం ఒక మంచి సంప్రదాయం. దాన్ని మనము ఇట్లే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని, ఏ జీవికి లేనటువంటి ఒక ప్రత్యేకత మానవునికి ఉంది. ఆ మానవుడు అంటే సంఘజీవి. అది అనేక సంఘాల రూపంలో ఉండొచ్చు. కానీ ఎటువంటి జాతి, మత, లింగ, ప్రాంత భేదం లేకుండా పాఠశాల స్థాయిలో మాత్రమే మనం ఉండగలుగుతాం. ఆ విద్యార్థుల మధ్య అంటే 6 నుండి 10 వరకు ఏదైతే తరగతిలో ఉంటామో అప్పుడు మనం ఏం ఆలోచించడం, వీని ప్రాంతం ఆలోచించడం, వీని లింగం ఆలోచించడం, వీని భాష పట్టించుకోవడం, వీని మతం పట్టించుకోవడం, కులం పట్టించుకోవడం, ప్రతి ఒక్కరూ నిష్కలంకంగా స్నేహం చేసుకొని ఉంటారు. ప్రతి ఒక్కరి మధ్య అది ఏర్పడి ఉంటుంది. మనకు తెలియకోకుండా స్నేహం చేస్తుంటాం. అనేక మంది మిత్రులు అప్పుడు ఏర్పడి ఉంటారు. తర్వాత 10th తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ కన్నా అప్పుడు చదివిన వాళ్ళకన్నా ఎక్కువ మనకు గుర్తుండేది చిలిపి చేష్టలు, అల్లరి, మనం చేసిన ప్రతి తిరిగిన అన్నీ కూడా ఈ హై స్కూల్లో ఉన్నప్పుడు మాత్రమే గుర్తుంటాయి. మిగతా మనకు పెద్ద గుర్తుండవు. ఉన్నా కూడా అవి మెమరబుల్ కాదు. అవి మనం ఏదో ఒక దాన్ని ఆశించి మనం స్నేహం చేసి ఉంటాం. ఒక ప్రాంతం వాడలో స్నేహం చేసి ఉంటాం, ఒక కులం వాడలో స్నేహం చేసి ఉంటాం, ఒక ప్రాంతం అట్లా రకరకాలుగా వేసుకొని మనం స్నేహాలు చేసి ఉంటాం. కానీ ఈ 6th నుండి 10th వరకు ఉండే స్నేహము చాలా నిష్కలంకమైనది అని నా అభిప్రాయం. నేను 25 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నప్పుడు నేను గమనించిన విషయాలు అదే. నేను చదివినప్పుడు కానీ ఇప్పుడున్న కానీ పిల్లల మధ్య ఎటువంటి భేషజం ఉండదు. ప్రతి ఒక్కరు స్నేహం చేస్తాడు. అటువంటి వారితో ఈరోజు కలవడం చాలా మనం సంతోషించాల్సిన విషయం. దీన్ని ఎంజాయ్ చేయండి, దీన్ని బాగా కంటిన్యూ చేయండి. అట్లే కొంతమంది మన లైఫ్లో సెటిల్ అయి ఉంటాం, కొంతమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు.
వాళ్ళ జీవిత ప్రయాణంలో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు, కానీ నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తారు. మనము ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమంటే, ఓకే సెటిల్ అయినాం, మనము తెలియకోకుండానే మన ఇంటికి ఎవరైనా వచ్చి మేము ఎక్కడన్నా అనాథాశ్రమం పెట్టాం, వృద్ధాశ్రమం పెట్టాం, వాళ్ళు అక్కడ పెట్టాం ఇక్కడ పెట్టామంటే మనం చందాలు రాసుకుంటాం. మనకు తెలియదు ఎవరో వాళ్ళు, తెలుసో తెలియకుండా కూడా మనం ఏదో దాతృత్వం చేయాలని చేస్తుంటాం మంచి జరుగుతుందని. వై నాట్ వి హెల్ప్ ద ఫ్రెండ్స్ దోస్ హు ఆర్ స్టడీడ్ విత్ us ఇన్ ద ఎర్లీ చైల్డ్హుడ్? మనం ఎంత హెల్ప్ చేయకూడదు? తెలియనివాడికన్నా చేసేదానికన్నా నా పక్కన కష్టపడేవాడికి సహాయం చేయకూడదా? చేయాలి. మనకు తెలిసిన వాళ్ళు చేద్దాం. మనలో ఇంకా సెటిల్ కాని వాళ్ళు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, సైకలాజికల్గా ఫీల్ అయ్యే వాళ్ళందరికీ మనం కమ్యూనిటీగా ఏర్పడి వాళ్ళని హెల్ప్ చేస్తే ఒక వాడు బాగుపడతాడు, మనకు ఆత్మ సంతృప్తి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళను మీ క్లాసులో మీతో పాటు చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సందర్శించండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేయండి, వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళను మోటివేట్ చేయండి, లేకపోతే వాళ్ళకు భరోసానివ్వండి, మేము అందరూ ఉన్నామనేది ధైర్యం చాలు. మీ వృత్తులలో కొన్ని హెల్ప్ చేయొచ్చు, ఒక అధికారిగా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా హెల్ప్ చేస్తే మనము మన వాళ్ళకి హెల్ప్ చేసేట్టు ఉంటుంది. పెద్దగా ఏమి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. అరే నేను ఉన్నా అని చెప్తే అసలు చాలా సంతోషపడతారు. ఒక బాగా డబ్బులున్నవాడు పోయి పేదవాళ్ళ దగ్గర పోయి మన పక్కన కూర్చుంటే అంతకన్నా ఆనందం వేరే వాళ్ళు ఉంటారు. మా ఫ్రెండ్ రాని గ్రేట్గా చెప్పుకుంటాడు. ఒకసారి పోయి చూడండి, ఒకసారి ఎవరైనా సెటిల్ అయిన వాళ్ళు సెటిల్ కావాలి ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి చూడండి, యు ఫీల్ దట్ ఎమోషన్. అవి అన్నీ కూడా మనము ఇక్కడికి వచ్చి సంతోషపడి పోయేది కాకుండా తర్వాత యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అప్పుడు దీనికి ఈ రీయూనియన్కు సార్థకత ఏర్పడుతుంది. లేకపోతే ఇక్కడ రావడం, కలిసడం, ఎంజాయ్ చేయడం, పోవడం, ఇట్స్ నో యూస్. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు పే బ్యాక్ ది సొసైటీ. మీరు దీని నుండి ఏం సంపాదించినారో యూ హ్యావ్ టు పే సంథింగ్ టు దిస్ సొసైటీ. అంటే మనము ఏదైనా దీని నుండి ఎక్వైర్ చేసాం, ఇక్కడ నుండి నాలెడ్జ్ ఎక్వైర్ చేసాం, ఇక్కడ అనేక మంది చదువుకున్నాం, ఒక స్థాయిలో స్థిరపడ్డాం. సంథింగ్ హ్యావ్ టు గివ్ కాంట్రిబ్యూట్ టు దిస్ సొసైటీ. అట్లా కూడా మీరు ఆలోచించి చేయగలిగే వాళ్ళు ఉంటే నా స్కూల్కో లేదా సొసైటీకో ఏమైనా చేసేటువంటి దాన్ని ఆలోచించి. సో మీరు అందరూ కూడా ఈ మూడ్ను ఎంజాయ్ చేయండి. ఈ బాగా ఉన్న తర్వాత ఒక మోటోతో బయటకు వెళ్ళండి అని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు, ఎందుకంటే ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీకు మీ సార్ మీరు పోయిన తర్వాత నేను నెక్స్ట్ ఇయర్ నేను వచ్చినాను ఇక్కడ కూడా నేను 7 ఏళ్ళు పనిచేసి తర్వాత బాయ్స్ స్కూల్కి పోయినాను. తర్వాత నాకు ఇక్కడ మళ్ళీ ప్రమోషన్ వస్తే ఇక్కడ ఈ స్కూల్కి వచ్చినాను. కాబట్టి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు చేస్తూ లెట్ ది ఎంజాయ్ ది మూమెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన జీవశాస్త్ర నిపుణులు, విశ్రాంత ఉపాధ్యాయులు నరసింహుల్ సార్ గురించి 2 నిమిషాలు. నరసింహుల్ సార్ మాకు అంటే ఆయన లూనా ఈ కాంపౌండ్లో స్టార్ట్ అయిందంటే ఆ ఏరియాలో ఎవరు ఉండేవాళ్ళం కాదు. సో కొంతమంది చాలా భయపడేవాళ్ళం. సో ఆల్మోస్ట్గా ఆయన స్పర్శ తగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కోసం ఆ స్పర్శ తగలడానికి బిట్వీన్ గ్రావిటేషనల్ ఆ స్టిక్కు ఆ స్టూడెంట్కు మధ్య ఆ స్టిక్కులు తెచ్చినది కూడా మేమే. ఒక్కసారి ఆయన లూనా సౌండ్ వినపడిందంటే ఏ ఒక్కరు కూడా ఏ కాంపౌండ్లో కూడా కనపడే వాళ్ళం కాదు. సో ఆయన అప్పుడు చేసిన క్రమశిక్షణ మాకు ఈ రోజుకి ఉంది. ఈవెన్ ఆ కోదండరామస్వామి సార్ ఆ ఏరియాలో సార్ అక్కడక్కడ వాక్ చేస్తాం, మేము చాలాసార్లు చూసినాం. పోయి మన నరసింహ సార్ ఉన్నాడు వేరే రోడ్డు, కానీ అటు మేము గాంధీగడ్డ రోడ్డుకు పోయేవాళ్ళం. ఆ విధంగా మాకు ఒక లెజెండ్, ఒక రెబల్ అని చెప్పుకోగలుగుతాం. ఆయన ఇచ్చిన ఈ క్రమశిక్షణతోనే మేము ఇంత వాళ్ళమైనా మేమైతే కనుక్కోగలుగుతాం.